పాపకి భయపడి ఆడుస్తుంది. ఏడు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చూడు మాధవ్ చూడు మాధవ్. ఓకే ఓకే అంత బంధువులు ఇల్లు ఇటు చూడు. ఒక్క నిమిషం చెప్తాను. ఇంకోటి అన్న అడుచున్నా సరే ఏనా వెరీ గుడ్. ఓకే మహారాజనా వెనక అందరూ రెవెన్యూ ఎవరు వచ్చారా? ఈరోజు గవర్నమెంట్ కార్యక్రమం ఎంఆర్ఓ రాలా, ఎంఆర్ఓ అటెండ్ కాల. ఏంటంటే ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొత్తం అటెండ్ అయ్యారు. ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ ఇస్ ప్రోటోకాల్, ఎంఆర్ఓ రావాలా, ఎంఆర్ఓ అయితే రెవెన్యూ వాళ్ళు ఎవరు రావాలా, ఎవరు లేకుండా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను, ఎంఆర్ఓ గారి పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్లేరు. ఎందుకంటే ఈరోజు రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ గ్రామాల తిరుగుతున్న మాకు తెలుస్తుంది. వాళ్ళు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఇస్తున్నా, మధ్యలో బ్రోకర్ల వల్ల అన్యాయం అవుతున్నారు. అది కూడా మేము చెప్పాం. కలెక్టర్ గారి మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ధర గురించి మాట్లాడాలంటే ఒక్క అధికారి కూడా ఇక్కడ అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ విషయం పైన కూడా అగ్రికల్చర్ వాళ్ళ పైన కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు ఇట్లా ముద్దు నిద్రపోతుంటే మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తాను. ఎందుకంటే ఎల్లకాలం పేదరికం ఉందంటే దానికి కారణం మీరే, మీ వల్లే ఇక్కడ తయారైంది. మీరు ఉండి చిన్న సమస్యలు ఉండి వాళ్ళకి సమాధానం చెప్పి పరిష్కరిస్తే అయిపోయేది. ఈరోజు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఒకే సమస్యని మళ్ళీ తీసుకురావడం కూడా చాలా అన్యాయంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ అధికారులు తెలియజేస్తున్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఎమ్మెల్యేలుగా మేము నిరంతరం ప్రజల్లోకి తిరుగుతున్నాం. మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఆఫీసులో ఉండరు, బయట ఉండరు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామానికి వస్తే గతంలో నేను 2014-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే మొత్తం రోడ్లు, కాలువలు అన్నీ కూడా 2,82,00,000 ఆ రోజు నేను ఈ మంగళపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో 2,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం ఈ మంగళపూర్ గ్రామానికి. అయితే
మన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అది చాలా ఆక్యుపేషన్ ఉంది చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓకి విఆర్ఓకి కూడా సూచనలు ఇచ్చాం. అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే డైరెక్ట్గా కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవన్నీ కూడా ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారో అన్నీ కూడా బయట తీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ రోజుతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం పూర్తయింది. ఇక నుంచి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మొదలవుతుంది. నేను అందరికీ స్పెషల్ ఆఫీసర్కి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి మీరు ఖర్చు పెట్టే పైసా కూడా దేనికి పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేలుగా మేము కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈరోజు వాళ్ళు ఓట్లు వేస్తేనే ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచాం. కాబట్టి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి సేవకుల్లా పనిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తిరుగుతూ ఉన్నాం. గతంలో ఎవరైనా తిరిగారా? గతంలో ఎమ్మెల్యేలు ఏమన్నా మీ గ్రామాలకు వచ్చి ఏమైనా చేసినారా? మేము వచ్చాం. ఈ ఊరికి గతంలో నేను వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా. కాబట్టి గ్రామాల్లో తగువులు వద్దు, చిన్న చిన్న తగులు పెట్టుకొని మీరు జైలు పాలు కావద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పార్టీలకు అతీతంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అలాగే కొత్తగా మా వెంకటేశ్వర్లు ఈరోజు ఈ కార్యక్రమాన్నంతా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తున్నా.